ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రేఖ ఆస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా. చాలా మంది నటులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా సంపాదిస్తారు. కానీ కొంతమంది మాత్రం ఆ సంపాదనని వృధాగా ఖర్చు చేస్తుంటారు. కెరీర్ లో దూసుకుపోతున్నాం కదా అని ఆ డబ్బుతో ఎన్నో జల్సాలు చేస్తుంటారు. కానీ ముసలి వాళ్ళయ్యాక డబ్బులు లేక రోడ్డును పడతారు. కానీ కొంతమంది అలా ఉండరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ కి వెళ్లి టాప్ హీరోయిన్ గా ఎదిగిన తొలి తెలుగు హీరోయిన్ రేఖ ఒకరు. ఇప్పటిదాకా దాదాపు 200 చిత్రాలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రేఖ. అయితే ఆమె కెమెరా ముందుకు వచ్చి 10 ఏళ్లు అవుతుంది. ముందే జాగ్రత్త పడి డబ్బులు ఆస్తులు సంపాదించుకోకపోతే ఆర్టిస్టుల చివరి రోజులు ఎంత దుర్భరంగా గడుస్తాయో మనం ఇదివరకే చూసాం. తన పిన్ని మహానటి సావిత్రిలా తన జీవితం కష్టాలమయం కాకూడదని రేఖ అనుకున్నారేమో కానీ దీపం ఉండగానే తన ఇల్లు చక్కదిద్దుకున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమా నుంచి సంపాదన ఏమీ లేకపోయినా కానీ తాను ఆస్తులకు మాత్రం కొదవలేదు. ప్రస్తుతం ముంబైలో రేఖ ఉంటున్న ఇంటి ఖరీదు అక్షరాల 100 కోట్లు ఉంటుంది. ఇక నెల నెల అద్దెల రూపంలో ఎన్నో లక్షల రూపాయలు నేరుగా వచ్చి ఆమె అకౌంట్ లో పడుతుంటాయి. అలాగే ఆమెకు బ్యాంక్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల సంగతి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అనవసరపు ఖర్చుల జోలికి పోకుండా తన సంపాదనలు అధిక శాతం ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుని జాగ్రత్త పడ్డారు రేఖ. ఆమె ఇంట్లో జనాలు కూడా పెద్దగా లేరు. కేవలం ఒక సెక్రటరీ, డ్రైవర్ తప్ప వీళ్ళిద్దరూ చాలా ఏళ్ల నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నారు. ఇలా తెలుగు అమ్మాయిలా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కెరీర్ స్టార్టింగ్ లోనే ఎన్నో బ్లాక్ బస్టర్లు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన రేఖ చాలా తెలివిగా తన సంపాదన దాచుకుని ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో హ్యాపీగా బతుకుతున్నారు.